ఈరోజు దేవుని వాగ్దానము దేవుని యందు భయభక్తులతో చదువుకుందాం. ఎండకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు. అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచుకయు దాటుచుండగా వాన కోయిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును. గుర్రమునకు చెవుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము. ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము. అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము తాగిన వానితో సమానముండు. కుంటివాని కాళ్ళు పట్టులేక ఉండునట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. బుద్ధిహీనుని గనపరచువాడు వడసెలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తుగొను వాని చేతిలో ముళ్ళు గుచ్చుకొన్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును. మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు. కూలికి వానిని పిలిచినవాడు చెడిపోవును. తన మూఢతను మరలా కనబరుచుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానుననుకొను వానిని చూచితివా? వానిని గనపరచుట కంటే మూర్ఖుని గనపరచుట సులువు. సోమరి దారిలో సింహాసనమున్నాదనును, వీధిలో సింహాసనమున్నాదనును. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.